నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా జరుగుతున్న కని సమ్మక్క సారలమ్మ జాతర, నగరపాలకంలో ఎన్నికల కోలాహలం, నామినేషన్ కేంద్రాలకు జిల్లా కలెక్టర్ వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరి నగర శివారులో గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. సారలమ్మ నిన్న గద్దెకు చేరగా నిన్న రాత్రి నుంచే భక్తులు కుటుంబ సమేతంగా జాతరకు తరలి వస్తున్నారు. ఈ రోజు రాత్రి కల్లా సమ్మక్క గద్దెకు చేరుకోనుంది. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు, పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. రామగుండం నగరపాలకంలో ఎన్నికల కోలాహలం జరుగుతుంది. నామినేషన్ల గడువు రేపటితో ముగియనుండగా నో డ్యూ సర్టిఫికేట్ల కోసం కార్పొరేట్ అభ్యర్థులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద బారులు తీరుతూ ఉన్నారు. నామినేషన్ల దరఖాస్తు పూరింపు, అఫిడవిట్ల కోసం న్యాయవాదులను కలుస్తూ ఉన్నారు. దీంతో డివిజన్లో ప్రచార పర్వానికి కొంత బ్రేక్ పడింది. మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్. అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. పురపాలక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతూ ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముబారక్ నగర్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అర్ణస్త్రీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 60 డివిజన్లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం రామగుండంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పురపాలక సంఘ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతూ ఉన్నట్టుగా కలెక్టర్ తెలిపారు. జనవరి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, జనవరి 31 నామినేషన్ పరిశీలన పూర్తి చేసి సరిగ్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు. నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని, సదరు అప్పీల్ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 3 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.